హాయ్ అండి, వెల్కమ్ టు వాణి వంటలు. ఈరోజు మనం టమాటా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సింపుల్గా టేస్టీగా ఉండే ఈ పలావు మనము చూసేద్దాం. ముందుగా 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసేసుకొని కంప్లీట్గా మనము 3 టైమ్స్ కూడా వాష్ చేసి పెట్టేసుకోవాలి దీన్ని. సో రైస్ అనేది కూడా నానుతుంది మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవరకు. సో ముందుగా కుక్కర్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను అండ్ 1/2 కప్పు కాజు కూడా తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో వీటిని పక్కకు పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె కూడా వేసేసుకొని మనము అండ్ హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. పువ్వు, ఎలాచి, 2 లవంగాలు, ఒక చెక్క, సాజీరా అండ్ పచ్చిమిర్చి చీలికలు ఒక 2 వేసేసుకున్నాను నేను ఇక్కడ. వేసేసుకొని అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి అండ్ 1/2 టీ స్పూన్ పసుపు అండ్ కచ్చాపచ్చా దంచుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు టమాటా పలావ్ అనేది టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఒక 2 మినిట్స్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అంతా కూడా. సో జస్ట్ ఇలా ఫ్రై అయ్యాక ఒక టమాటాలు ఒక 4 తీసేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి. ఆయిల్లో కూడా ఒక 1 టైం అలా కలిపేసుకుందాం. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారము అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా అంతా కూడా మనకు ఆయిల్లో అనేది కుక్ అవుతే టమాటా పలావ్ అనేది టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఈ ఆయిల్ అనేది మనకు పైకి తేలుతూ ఉంది. జస్ట్ 1 టైం అలాగా కలిపేసుకొని నేను ఇక్కడ 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, సో కంప్లీట్గా 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను నేను ఇక్కడ. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి మనము. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని అండ్ మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది చూసారా, అది కూడా అందులో వేసేసుకొని జస్ట్ ఒక 1 టైం అలా కలిపేసుకొని ఈ టైంలో కావాలంటే సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా మనకు 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా రైస్ కుక్కర్ అనేది మనం పెట్టుకోవాలి. ఆ లోపల ఉన్న ఆవిరంతా పోయాకనే మనము కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసి పెట్టుకుందాము. సో చూసారు కదా, వేడివేడిగా మనకు టమాటా పలావ్ అనేది వచ్చింది. సో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకుందాం మనం ఇక్కడ. వేసుకొని జస్ట్ ఒకసారి మనము రైస్ అంతా కలిపేసుకుందాము. నెయ్యి అంతా రైస్కి పట్టే విధంగా కలిపేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. పొడి పొడిగా ఎంత బాగుందో చూడండి. కుక్కర్లో కూడా మెజర్మెంట్స్ కరెక్ట్గా వాటర్ పోస్తే మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి రైస్. సో పిల్లల లంచ్ బాక్స్లోకి ఎర్లీ మార్నింగ్ తొందరగా క్విక్లీగా చేసుకునే ఈ టమాటా పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాజు ఉంది చూసారా, అది కూడా పైన పెట్టేసుకుందాం మనం. సో రైస్ తింటుంటే మనకు మధ్య మధ్యలో ఈ కాజు పలుకులు తగులుతుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ లేకుండా పేస్ట్ తోటి జస్ట్ సూపర్ టేస్టీగా ఉండే ఈ టమాటా పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉండే టమాటా పలావ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.